హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య అలా చూస్తూ వీడిని ఇలాంటి ఎదవని ఎవరు పెళ్లి చేసుకుంటారు, పద శ్రీను వెళ్ళిపోదాం అని ఆద్య అంటే ఆదిత్య వాళ్ళ నాన్న ఒక్కసారిగా అడ్డుగా వచ్చి ఇలా అంటాడు. ఏంటే ఎక్కడికి వెళ్తావే, మేము మిమ్మల్ని వెళ్ళనివ్వం కదా అని అంటాడు. అలా అంటే అప్పుడే సీరియస్గా ఆద్య శ్రీను చూస్తూ వెళ్ళిపోవటానికి చూస్తూ ఉంటే, ఏంటి నిన్ను ఇంత ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది పంపించటానిక, నేను అసలు పంపించమే, ఇక్కడే నేను ఉంచుతాం అనేసి ఇంకా నా కొడుకుతో పెళ్లి జరిపించే తీరుతాను అనేసి అంటాడు. రేయ్ వెళ్ళరా, వెళ్ళి ఈ తాడి తీసుకొని ఆ అమ్మాయి మెల్లో కట్టు అని అంటాడు ఆదిత్య వాళ్ళ నాన్న. అలా అంటే ఆదిత్య భయపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ నాన్న అన్న మాటకి ధైర్యం తెచ్చుకొని ఇంకా తాళి తీసుకుంటాడు. తాళి తీసుకొని ఆద్యకి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. తాళి కడదామని చెప్పి ఆద్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆద్య పక్కనే ఉన్న శ్రీను కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య అలా సీరియస్గా చూస్తూ ఉండగానే ఆదిత్య తాళి కడదామని చెప్పి దగ్గరగా వెళ్తాడు. ఇంకా తాళిని చూస్తూ ఇంకా ఆద్యని చూస్తూ ఉంటాడు. దగ్గరగా వెళ్ళిపోయి ఇలా తాళి కడదామని ఇలా చేతులెత్తి రెండు చేతులతో తాళి పట్టుకొని ఇలా కట్టబోతూ ఉండగానే శ్రీనికి ఒక్కసారిగా చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా కాలుతో గట్టిగా తంతాడు. ఆదిత్య వెళ్ళి అంత దూరం పడతాడు. ఇక అప్పుడే వాళ్ళ నాన్న లేపుతాడు. అప్పుడు ఇలా అంటాడు, రేయ్ నా కొడుకు మీదే చేయి చేసుకుంటావా, ఎంత ధైర్యం రా నీకు, నిన్ను ఇక్కడి నుంచి ప్రాణాలతో పంపించనురా అని అంటూ ఆదిత్య వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శ్రీను ఊరుకోడు, అందరినీ కొడుతూ ఉంటాడు. రేయ్ ఏంట్రా చూస్తున్నారు, కొట్టండి రా, విని కొట్టండి అని అంటూ ఉంటే ఇక రౌడీలు మొత్తం ఫైట్ చేస్తూ ఉంటారు. ఆదిత్య పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక్కడేమో శ్రీను ఏమో అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్రభాస్ కూడా అలా చూస్తూ ఉంటాడు. రే ఏంట్రా ఈ ఎదవల్ని ఎలా తీసుకొచ్చావురా, చాలా డబ్బులు ఇచ్చాను కదరా, ఈ ఎదవలు ఒక్కడు కూడా సరిగ్గా ఫైట్ చేయట్లేదేంట్రా అని అంటూ ఆదిత్య వాళ్ళ నాన్న అంటూ ఉంటే ప్రభాస్ అంటాడు, కొడతారు ఉండండి కొడతారు, రే వెళ్ళండి కొట్టండిరా అని అంటూ ఉంటాడు. ఇక అయినా సరే చాలా కొట్టేస్తూ ఉంటాడు. శ్రీను విపరీతంగా కొడుతూ ఉంటాడు, వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా శౌర్య అలా శ్రీను అలా అందరినీ కొట్టిన తర్వాత అందరూ కింద పడిపోతారు. ఇక అప్పుడు శ్రీను అలా మళ్ళీ ఇలా మధ్యలోకి వచ్చినప్పుడే ఒక్కసారిగా అందరూ ఒకేసారి దాడి చేసి శ్రీనుని గట్టిగా పట్టుకుంటారు. అలా పట్టుకున్నప్పుడే ఇంకా ఆదిని అలా చూస్తూ, రేయ్ వెళ్ళరా, ఇప్పుడు వీడిని పట్టుకున్నారు కదా, వెళ్ళి నువ్వు తాళి కట్టు అంటే మళ్ళీ ఆదిత్య లేచి ఆ తాళి కడదామని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ తాళి ఆద్య మెడలో కడదామని చెప్పి వెళ్తూ ఉండగానే ఇక అప్పుడే శ్రీనుకి కదలటం రాదు. ఎందుకంటే చుట్టూ అందరూ గట్టిగా పట్టుకోవటంతో శ్రీనుకి కదలటం రాదు. ఆదిత్య వద్దు ఆదిత్య అని అంటూ ఉంటుంది. అయినా సరే ఆదిత్య అలా చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న అంటాడు, వెళ్ళరా ఏం చూస్తున్నావు, వెళ్ళు దాని మెల్లో తాళి కట్టు అని అంటే సరే అని చెప్పి ఆదిత్య వెళ్ళి ఇలా ఆద్య మెల్లో కట్టపోతూ ఉండగానే ఒక్క నిమిషం అనేసి అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. పోలీసులు రాగానే ఇంకా అప్పుడే శ్రీనుని వదిలేస్తారు. శ్రీను అలా వెంటనే ఆ పోలీసులు రాగానే రౌడీలందరూ పాడిపోతే శ్రీనుని వదిలేయగానే ఆదిత్యని గట్టిగా పట్టుకుంటాడు. శ్రీను ఇలా కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదిత్య అలా దెబ్బలు పడతాయి కదా అని చెప్పేసి ఇంకా పక్కన నిలబడతాడు. పోలీసులు ఇలా అంటూ ఉంటారు, ఏం జరుగుతుంది, పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేయండి అని అంటూ ఉండగానే ఇక అప్పుడే పోలీసులు అలా అన్నప్పుడు శ్రీను ఆద్య పక్కనే ఉంటారు. ఆదిత్య ఇలా అంటాడు, అసలు ఈ శ్రీను గడిని నువ్వు రెచ్చగొట్టి పిలిపించమంటే నేనే పిలిపించాను, అది ఓకే, కానీ ఈ పోలీసులు ఎప్పుడొచ్చారు, అసలు వీళ్ళకి ఇక్కడే ఉన్నామని ఎలా తెలిసింది అని అంటూ ఆదిత్య అడుగుతాడు. ఆ మాట వినేసరికి ఆద్య గుర్తు తెచ్చుకుంటుంది. ఆద్య పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది కదా, అప్పుడు రామకి చేస్తే రామ మాట్లాడుతూ, శ్రీనుకు చేస్తే శ్రీను మాట్లాడుతూ ఆ విషయాలు మాట్లాడి వాళ్ళిద్దరితో ఫోన్ పెట్టేశాక ఇంకా పోలీసులకి ఫోన్ చేసి ఆద్య చెప్తుంది, నేను చాలా రిస్క్లో ఉన్నాను అని అంటూ చెప్తుంది. ఇక అలా అప్పుడు తను అలా ప్లాన్ చేస్తుంది, అలా చెప్పాను అన్నట్టుగా ఇక్కడ చూపిస్తారు. ఇక అప్పుడే వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, వీళ్ళు నా మెల్లో బలవంతంగా తాళి కట్టడానికి నన్ను కిడ్నాప్ చేసి మరి ఇక్కడికి తీసుకొని వచ్చారు, ప్లీజ్ సార్ అని అంటూ ఆద్య చెప్పగానే సరే వీళ్ళని తీసుకుపోండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి
స్టేషన్కి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు. ఆద్య అలా చూస్తూ ఉండగా శ్రీను అలా చూసుకుంటూ ఉంటారు. ఆద్య పద అని చెప్పి ఇద్దరు కలిసి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఇంకా కార్లో ఫాస్ట్గా ఆద్య అలాగే శ్రీను ఇద్దరు వెళ్తూ ఉంటారు. అప్పుడు శ్రీను అలా చూస్తూ ఉంటాడు ఆద్య వైపు. ఏంటి ఆద్య ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నా అని అంటూ ఉంటే సౌర్య సార్ దగ్గరికి అని ఆద్య అంటే వాడి దగ్గరికి ఎందుకు, వాడి వల్లే కదా ఈ గొడవలన్నీ అని అంటూ శ్రీను అంటే అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుకు అని ఆద్య అంటుంది. ఇక్కడేమో అస్మిత సౌర్యని హాస్పిటల్కి అడ్మిట్ చేయడానికి తీసుకొని వస్తుంది. ఇంకా కత్తితో బాగా గుచ్చటంతో గాయాలు బాగా ఎక్కువైపోతాయి కదా సౌర్యకి. ఇక అలా నొప్పితో బాధగా స్పృహలో లేకుండా ఉంటాడు సౌర్య. ఇక అదే సౌర్య అక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి అస్మిత ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది. సౌర్య కోసం అస్మిత చాలా ఏడుస్తూ ఉంటుంది. తన చేతిలో ఇంకా అదే ఫోన్ ఉంటుంది కదా అస్మితది, సౌర్యది అస్మిత దగ్గర ఫోన్ ఉంటుంది. అది సడన్గా చూసుకుంటుంది. చూసుకొని ఓపెన్ చేసి చూస్తే అందులో గుడిలో జరిగిన నిజాలు చెప్తుంది కదా, అదంతా రికార్డ్ చేసి ఉంచుతారు. ఇక అది చూసి ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఆ వీడియోని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అంతలో ఆద్య ఫోన్ చేస్తుంది. సౌర్య సార్ అని చెప్పేసి ఫోన్ చేస్తే సౌర్య ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక అప్పుడు సడన్గా అస్మిత చేతిలో ఉంటుంది కదా, మళ్ళీ తనే లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఫోన్ చూసుకొని ఇలా అంటూ ఉంటుంది, హలో సౌర్య సార్ అని అంటూ ఆద్య అంటూ ఉంటే ఇక సౌర్య సార్ కాదు అస్మితని అని అంటే నువ్వేంటి సార్ ఫోను అని అంటూ ఆద్య అడిగితే అది ఎందుకు జరిగిందో నీకు తెలుసు కాకపోతే అని అంటూ అయినా సౌర్య సార్ స్పృహలో లేరు, ఫోన్ నా చేతుల్లో ఉంది, ఇప్పుడు నీకెందుకు అంత కంగారు అంటే నువ్వు నిజం చెప్పాలి అని అంటే దేనికి అయినా సార్ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నారు, నేను పక్కనే ఉన్నాను, ఫోన్ నా దగ్గరే ఉంది, అయినా నీకు కావాలి సార్ కావాలా ఫోన్ కావాలా దాంట్లో ఉన్న సాక్ష్యం కావాలా అని అస్మిత అంటే ఆద్య అంటుంది, ప్లీజ్ ఆ సాక్ష్యాన్ని ఇచ్చేసే ఏం చేయొద్దు అని అంటూ అడుగుతూ ఉంటుంది ఆద్య. అలా అడిగేసరికి ఇక ఒక్కసారిగా ఆద్య అలా చూస్తూ ఉంటే ఇంకా టెన్షన్ పడుతూ అస్మిత ప్లీజ్ అస్మిత అని అంటూ ఉంటే నేను ఎక్కడ సౌర్య నాకు దూరం అయిపోతాడో అని ఎంత భయపడ్డానో, ఇప్పుడు ఈ వీడియో ఉండటం వల్ల మళ్ళీ నేను డిలీట్ చేస్తాను, సౌర్య సార్ నాకు దగ్గర అయిపోతారు అని అస్మిత అంటే నో అస్మిత అలా చేయకూడదు, పాపం వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అస్మిత, అర్థం చేసుకో అస్మిత అని అంటూ ఉంటే ఎందుకు అర్థం చేసుకోవాలి ఏమీ అక్కర్లేదు అని సీరియస్గా అంటుంది. అలా అప్పుడే ఒక్క నిమిషం అనేసి అస్మిత వీడియో డిలీట్ చేస్తుంది. చూడు నేను వీడియో డిలీట్ చేశాను, ఇంకా ఏం చేయలేరు మీరు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు ఫోన్ పెట్టేయగానే శ్రీను ఆద్య బాధపడుతూ ఉంటే ఏంటి ఆద్య అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని పెళ్లి మండపానికి వెళ్ళాలి కదా అంటే అప్పుడు జరిగింది ఆద్య చెప్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అని అంటూ రామలక్ష్మితో పెళ్ళి ఆపేసుకున్న వాడి గురించి నువ్వెందుకు ఆద్య మాట్లాడుతున్నావు అంటే రామ ఎందుకు అలా చేసిందో నీకు తెలుసా శ్రీను అని అంటూ అంటే తనేం చేసింది, వాడు ఇల్లరికం రానంటేనే కదా ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది అంటే లేదు దానికోసం కాదు అని చెప్తే మరి దేనికోసం అని అడిగితే ఇంకా అసలు రామలక్ష్మి అపార్థం చేసుకుంది, సౌర్య సార్ చాలా మంచివాడు, అస్మిత ట్రాప్ చేసి ఇలా చేసిందని ఆద్య శ్రీనుకి మొత్తం చెప్పగానే శ్రీను కూడా ఆలోచిస్తూ అవును కదా అని చెప్పేసి మరి ఎలా అంటే నేను రామలక్ష్మి కోసం నేను ఒక చేద్దామనుకున్నా అంటే ఏంటది అని అంటే ఏంటా మన ఇద్దరం పెళ్లి చేసుకోవటం అని అంటే శ్రీను షాక్ అయిపోతాడు. ఇంకా ఆనందంగా ఇలా అంటాడు, సరే మన ఇద్దరం ఎలాగో పెళ్లి చేసుకున్నాం అని అనుకున్నాం, ప్రేమించుకున్నాం, అన్నీ అయిపోయాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పేముందిలే అని అంటే నేను చేసుకుంటానన్నది రామలక్ష్మి కోసం మాత్రమే, మన కోసం ఆలోచించి కాదు అంటే నేనేం చేశాను ఆద్య అని అంటూ అడిగితే ఇంకా అప్పుడు ఆద్య అంటుంది మన మధ్య ప్రేమ ఉంది కదా అని శ్రీను అంటే ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది, మా నాన్నని నువ్వు చంపేసావు అని తెలిసినప్పుడే నీ మీద ప్రేమ చచ్చిపోయింది శ్రీను అని అంటే ఇక శ్రీను బాధగా అలా చూస్తూ ఉంటాడు. అంటుంది శ్రీనుతో నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదంటే అది జస్ట్ ఊరికే మాత్రమే ఆ పెళ్ళి, లేదు నేను కూడదు కదరదు అని చెప్పి నువ్వు అన్నావంటే సరే నేను ఆ రామలక్ష్మికి ఏదో రకంగా హెల్ప్ చేయడానికి చూస్తాను, నువ్వు మాత్రం నాకు అక్కర్లేదు అని అంటే చూడు అలా చేయొద్దు, నేనేం చేశాను ఆద్య, రామ కోసం నేను కూడా ఏమైనా చేస్తాను
అనేసి